New fashion era for lease or sale. For more details, contact 9966116399. నమస్కారం, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో బాగా వింటూ ఉన్నాము, పితృపక్షాలు వచ్చాయి కాబట్టి ప్రత్యేకమైన క్షేత్రం ఏదైనా ఉందా పితృపక్షాలు తొలగించుకోవడానికి అని అంటే ప్రతి ఒక్కరు కూడా గోకర్ణ అని అంటున్నారు. మరి ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటి గురుగారు, ఒక్కసారి తెలియజేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ప్రముఖమైనటువంటి క్షేత్రం, అత్యంత కలియుగంలో భూ కైలాసంగా విలసిల్లే మహాక్షేత్రమే గోకర్ణేశ్వర స్వామి. అక్కడ ఈశ్వరుడు మహాబలేశ్వరుడుగా పేరు పెట్టారు. స్వామి స్వయంగా ఈశ్వరుడే చెప్పాడు ఈ విషయం. ఈ క్షేత్రము గోకర్ణ మహాక్షేత్రంలో మహాబలేశ్వర స్వరూపంగా నేను ఉంటానని, పార్వతీదేవి తామ్రగౌరి స్వరూపంలో ఉంటుందని ఇక్కడ దీనికి వృత్తాంతం కథ ఉంది. మీరు అన్నట్టుగా పితృదోషాలు తీర్చుకోవడానికి ప్రత్యేకంగా ఈ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళటం కారణం ఏంటి, గోకర్ణ మహాక్షేత్రంలో అంతటి ప్రాధాన్యం ఏంటి, నిజంగా గోకర్ణ మహాక్షేత్రంలోనే పితృ కార్యక్రమాలు నిర్వహిస్తే ఖచ్చితంగా పితృదోషాలు తొలగిపోతాయా అంటే ఖచ్చితమైన నిజం. అది ఒప్పుకోవాల్సింది 100% ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే అనేక క్షేత్రాలు ఉన్నాయి మనకి. అట్లా ఈ గోకర్ణ మహాక్షేత్రానికి మనకు కార్యక్రమాల్లోకి వస్తే కనుక పితృదోష కార్యక్రమాలు ప్రత్యేకంగా మనకు చెప్పబడింది ఎక్కడ అంటే సముద్ర తీరం, నదీ తీరంలో చేయమన్నారు. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. ఎందుకంటే మనం చేసుకోలేమా అంటే మన ఊళ్ళోనో మన గుళ్ళోనో లేతే పితృదోషాలు పోవటానికి అని చెప్పి మీరు అడగచ్చు. ఎందుకంటే ప్రయాణం చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి, అంత దూరం వెళ్ళి గోకర్ణ క్షేత్రంలోనే వేయాలంటే వాళ్ళకు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కదండి, మరి ఏంటి అంత దూరం వెళితేనా మరి పరిష్కారం మార్గమా వేరేది ఏం లేదా అంటే ఖచ్చితంగా ప్రయాణం చేయాలమ్మా. అది కష్టమో నష్టమో భరించుకొని వెళ్ళటమే మంచిది. ఎందుకంటే గోకర్ణ మహాక్షేత్రము సాక్షాత్తు శివుడు కాలుమోపిన మహాక్షేత్రం. అది ఆత్మలింగ స్వరూపం. చివరికి స్వామివారి ఆత్మస్వరూపాన్ని తీసుకొచ్చి రావణాసురుడు పెట్టిన మహాక్షేత్రం అది. అతను లంకాపట్నానికి వెళ్తూ రావణాసురుడు తీసుకెళ్తున్న సమయంలో చివరికి తన సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకోవడానికి రావణాసురుడు అక్కడ 2 నిమిషాలు బాలుడి రూపంలోనే గణపతికి ఇస్తాడు. ఆ గణపతికి ఇచ్చినప్పుడు ఆ గణపతి దాన్ని నేను 3 సార్లు పిలుస్తాను, 3వసారి కనుక రాకపోతే వెంటనే నేను భూమి మీద పెట్టేస్తాను అంటాడు. ఓకే, సరే నాన్న ఖచ్చితంగా నేను 3వసారి 4వసారి ఖచ్చితంగా వస్తాను అంటాడు. 3 సార్లు పిలిచాడు బాలు రూపంలో గణపతి. 3వసారి పిలిచాడో లేదో వెంటనే పెట్టేస్తాడు కిందికి. ఈలోగా రావణాసురుడు వస్తాడు, ఒక పిడిగుద్ది గుద్దుతాడు. ఇప్పటికీ మీరు క్షేత్రానికి వెళ్ళండి, గోకర్ణ మహాక్షేత్రం. ఆ పిడిగుద్ది ఇప్పటికీ గణపతికి పైన రంధ్రంలాగా ఉంటుంది మెదడులో. ఇప్పటికీ మీరు పెట్టండి గణపతికి మెదడుల్లో లోపల రంధ్రంగా ఉంటుంది. దాన్ని అందరూ కూడా ఆ జలాలు చల్లుతారు. మేధాశక్తి, విద్యా సంపత్తి కలుగుతుంది గణపతికి అని చెప్పి. అటువంటిది తర్వాత ఈ గోకర్ణ మహాక్షేత్రంలో తామ్రగౌరీదేవి అని ఒక అమ్మవారు పార్వతీ స్వరూపంగా ఉంటుంది. ఈ తామ్రగౌరీదేవి ఎవరండి అని అంటే గంగావతరణ జరిగినప్పుడు భగీరథం అప్పుడు శివుడు మరి కళ్యాణం చేసుకోవాలని కుతూహలంతో ఉంటుంది గంగాదేవి. ఆ గంగాదేవిని పరిణయం ఆడాలంటే ఏ విధంగా మరి అప్పుడు ఈశ్వరుడు వరం ఇస్తాడు. రానున్న కాలంలో అచిర కాలంలో గంగాదేవిని కళ్యాణం ఆడతా అని చెప్పి వరం ఇస్తాడు. తథాస్తు అంటాడు గంగాదేవికి. అప్పుడు జరిగినటువంటి సంఘటనే ఈ తామ్రగౌరి యొక్క విషయం. ఈ తామ్రగౌరి ఉన్న విషయం ఏంటంటే గంగాదేవి ఒక చిన్న తామ్రం అంటే కాపర్, రాగి అక్కడ మీరు వెళ్ళినప్పుడైతే గోకర్ణంలో చూడండి, అందరి ఇళ్లలో నుంచి తామ్ర చెంబు తీసుకెళ్ళి అంటే రాగి చెంబులో నీళ్ళు తీసుకెళ్తారు. ఇదేంటండి ప్రతి ఒక్కరు రాగి చెంబులో నీళ్ళు తీసుకెళ్తారు అంటే అమ్మవారు ఎందులో ఉంటుంది, పార్వతీదేవి గంగాదేవి అంటే ఆ రాగి పాత్రలో ఉంటుందని చెప్పబడింది. మీరు ఇప్పటికీ మీరు తామ్రగౌరీదేవి మందిరంలోకి వెళ్తే, అమ్మవారి గుళ్ళోకి వెళ్తే
క్షేత్ర మహత్యం ఉంటుంది అక్కడ. ఓకే. ఆ క్షేత్ర మహత్యంలో రాస్తారు కూడా, గంగాదేవే పార్వతీదేవి ఉద్భవించింది ఇక్కడ అని. అచ్చచ్చా. అయితే ఇప్పుడు ఆ క్షేత్రం గౌరీదేవి వెనకాల ఒక గుండం ఉంటుంది. ఇప్పటికీ ఎప్పుడో ఎముకలు, కాలినటువంటి ఎముకలు అందులో ఉంటాయి ఇప్పటికీ మీరు చూస్తే కూడా. ఆ ఎముకలు ఏంటండి అంటే దానికి ఒక చరిత్ర కూడా ఉంది అక్కడ. ఇప్పటికీ మీరు వెళ్తే గుండం వెనకాల చరిత్ర, ఆ ఎముకలు ఉంటాయి అక్కడ. సరస్సులో చిన్న కొలంలాగా ఉంటుంది, ఎముకలు కనబడుతుంటాయి. అంటే ఎవరైతే చాతకాని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు, గంగా అంటే కాశీ వరకు వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గౌరీదేవి స్వరూపం అంటే గంగాదేవి ఇక్కడ ఈ రూపంలో ఉందని చెప్పబడింది, తామ్రగౌరి స్వరూపంలో. అందుకని వెనకాల అమ్మవారి దగ్గరగా గుండంలో వెళ్తే మీకు ఇప్పటికీ అక్కడ చితాభస్మం వేస్తూ ఉంటారు, కలుపుతుంటారు గంగాదేవి. అంటే దక్షిణ భారతదేశంలో గంగాదేవి స్వయంగా ఉండే ఏకైక క్షేత్రము గోకర్ణ మహాక్షేత్రమే. అందుకని గోకర్ణానికి పితృదోషాలు కానీ పితృ కార్యక్రమాలకు కానీ అత్యంత విలువైన క్షేత్రంగా చెప్పబడింది. ఈ తామ్రగౌరి స్వరూపమే గంగాదేవి స్వరూపం. గంగాదేవిని వివాహమాడిన మహాప్రాంతమే ఈ గోకర్ణ మహాక్షేత్రం. కాబట్టి గంగా తన యొక్క భూమి మీద ఎప్పుడైతే ప్రవేశించిన సమయంలో వరాన్ని పొంది శివుడు జటాజూట నుంచి పరిణామాడ మహాక్షేత్రం. అందుకనే ఎవరింట్లో అయినా తీసుకెళ్తారు. తామ్రం అంటే గౌరీదేవి, పాత్రలో ఉండేది గంగాదేవి. ఈ రెండును కలిపినట్టు మహాక్షేత్రం. అందుకని మహాబలేశ్వరుడు అంటాడు. ఈ రెండు ఎక్కడైతే మనం పోస్తామో శివలింగానికి పోస్తారు, అక్కడ అభిషేకం చేయడానికి తీసుకెళ్తారు. వెంటనే మహాబలేశ్వరుడు స్వామి గంగా పార్వతి ఏకరూపంలో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటాయి, ఒకటే రూపంలో. అందుకని ఇటువంటి మహాక్షేత్రం గోకర్ణంలో పితృదోషాలు పోవటానికి ఇదొకటి. రెండోది కూడా ఉందమ్మా, ఇంకోటి కూడా అక్కడ. ఇంకోటి ఏంటంటే కోటిలింగ తీర్థం ఉంటుంది అక్కడ. ఈ కోటిలింగ తీర్థం అనేది ఒక చిన్న కొలను పెద్దగా ఉంటుంది. మీరు సముద్రం నీళ్లు ఎంత పుల్లగా మనకు ఉప్పగా ఉంటాయో ఈ కోటి తీర్థంలో నీళ్లు తీయగా ఉంటాయి. మరి సముద్రం పక్కనే ఉంటుంది కానీ ఇదే విషయం మళ్ళీ రామేశ్వరంలో కూడా చూడొచ్చు. ఉప్పగా తీయగా నీళ్లు రకరకాల విధానంగా ఉంటాయి. మరి గోకర్ణంలో కూడా కోటి తీర్థం పెద్దది ఉంటుంది, మంచినీళ్ళ సరస్సు అది. అంటే సరస్సు కూడా కాదు, చిన్న కొలనులది కోటి తీర్థం అనేది. అందులో కూడా ఈ శ్రాద్ధ ప్రక్రియలు చేస్తారు. అంటే అనేక రకాల నదులు సంగమించేటువంటి ప్రాంతంగా చెప్పబడింది అది మహాలింగం. అంటే మనకు లింగ పురాణంలో కానీ వీటిలో మనం శివమహాపురాణాలు తీసుకున్నట్లయితే వీటిలో ఈ పురాణంలో విషయం గోకర్ణ మహత్యం గురించి తెలిసి ఉంటుంది. ఆ గోకర్ణ మహత్యంలో తెలపబడిన విషయం ఏంటంటే ఈ కోటిలింగ తీర్థం ఏదైతే ఉంటుందో ఈ కోటి తీర్థంలో అనేక రకాల నదీ జలాలు, సముద్రాదులు అనేక రకాల అందులో ఉన్నాయని చెప్పి అందులో కనుక చేస్తే భూమి మీద అంతా కూడా మనము ఎక్కడెక్కడ చేయాల్సిందో పితృ కార్యక్రమాలు చేయాలో అవన్నీ ఉండే మహా తీర్థంగా చెప్పబడింది. అందుకని రెండో విషయం కోటి తీర్థం అక్కడ పెట్టబడింది. ఇంకోటి ఆత్మలింగ స్వరూపము, మూడోది ఇది. అంటే శివుడు ఆత్మస్వరూపంలో ఉంటాడు. ఆత్మ అంటే ఏంటండి? పరమాత్ముడు చేరటమే. ఆత్మ మనలో ఉన్న ఆత్మ పరమాత్మ చేరటానికి ఏకైక మహాక్షేత్రం ఏంటి అంటే గోకర్ణ మహాక్షేత్రము. అందుకనే కొందరికి ఈ గోకర్ణ క్షేత్రంకి వెళ్ళాలని విపరీతంగా ఆశ ఉంటుంది, కోరికుంటూ ఉంటుంది. అది ఈశ్వరుడు యొక్క మహత్యం అది. ఎందుకంటే ఆయన ఆత్మని ఎప్పుడైతే గోకర్ణ అనుగ్రహం అంటే ఈ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాలని ఎందుకు జిజ్ఞాస కలుగుతుంది అని అంటే ఎక్కువగా దాని మీద కోరిక ఎందుకు కలుగుతుందంటే ఈశ్వరుడు దగ్గరగా ఉన్నాడు అతను. అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని చూడగలిగిన వాడు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆత్మస్వరూపాన్ని అక్కడ తన నివేదింపబడుతుంది. అంటే ఆత్మ నివేదన కూడా అక్కడే మనకు ఒకటి భక్తి మార్గంలో నవరస భక్తుల్లో ఒక మార్గం కూడా అది. మన ఆత్మ అంటే మనలో మనం ఏదైనా మనం చెప్పకపోయినా మన ఆత్మస్వరూపాన్ని ఎక్కడైతే కనబడుతుందో అదే మహాక్షేత్రం, గోకర్ణ మహాక్షేత్రం. అందుకనే ఈ క్షేత్రంలో పితృదోషాలు పితృ కార్యక్రమాలకి చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా 100కు 100% ఈ దోషాలు కానీ అనుకున్న విధానంగా ఏవైతే ఉంటాయో దోషాలు కావచ్చు, పితృ కార్యక్రమాలు ఎక్కడైనా తీర్థంలో పెట్టవలసిన వాళ్ళు ఎవరైనా అనుకున్న వాళ్ళు ఇక్కడ పెట్టినా కూడా అటువంటివి ఏవైనా కూడా అన్నీ తొలగిపోతాయని చెప్పబడింది. కాబట్టి గోకర్ణ మహాక్షేత్రం చాలా మంచిగా అడిగారమ్మా. ఈ ప్రశ్న ఇప్పటివరకు చాలామంది అడగం, అందరూ చెబుతున్నారు గోకర్ణ క్షేత్రం వెళ్ళాలి, ఎందుకు చేయాలి, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తించాల్సిన విషయం అనేది ఇది. ఇప్పటికీ మీరు వెళ్ళండి, వెళ్ళినప్పుడు తామ్రగౌరి వెనకాల గుండం ఉంటుంది, ఆ కూడా చితాభస్వం ఎముకలు కనబడతాయి. మహర్షుల కాలం నుంచి అందులో చేస్తూ ఉండేటువంటి వారట. అందులో దానికి ఒకటి కూడా ఒక మహర్షి కూడా తపస్సు చేసి గంగని అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడే తన యొక్క చితా భూమిని కూడా అక్కడే పెట్టుకున్నారని చెప్పి
దాని యొక్క భస్మం కూడా అందులో వదిలేశారని చెప్పి ఋషీశ్వరులు కూడా. కాబట్టి అంటాడు మహాక్షేత్రం అది, అందరూ దర్శించి ఆ ఈశ్వరుడు అనుగ్రహము ప్లస్ పితృదేవత అనుగ్రహం పొందొచ్చు. తప్పకుండా గురుగారు, గోకర్ణ క్షేత్రం యొక్క ప్రత్యేకత, అక్కడే పితృదోషాలు తొలగించుకోవడానికి ఎందుకు ఆ క్షేత్రం అంత విశిష్టత అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.